నమస్తే అండి. నమస్తే. అయోధ్య రామ మందిర విరాళాలకి సంబంధించి జరిగిన అవకతవకల గురించి మనం చాలా సార్లు మాట్లాడాం. ఒక సిట్ ఏశారు. ఇప్పుడు సిట్ దాంట్లో ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ గారికి క్లీన్ చిట్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ కొన్ని క్వెషన్ మార్క్స్ పడుతుంది. ఏమంటారు? ఇది చాలా దుర్మార్గం. ఏంటంటే అందరూ శ్రీ వైష్ణవులే. రొయ్యల గంపలో రొయ్యలన్నీ మాయమైనట్టు ఉంటాయి. ఇప్పుడు చంపతరాయికి తెలియకోకుండా అంత దారుణాలు ఎట్లా జరుగుతాయండి? అదే కదా! ఇప్పుడు నువ్వు ఒక పదవిలో ఉన్నప్పుడు, ఒక పొజిషన్‌లో ఉన్నప్పుడు నువ్వు చెయ్యకపోవచ్చు. నువ్వు చంపతరాయి దొంగలించాడని నేను అనట్లా. దొంగలకి ఈయన సహాయ సహకారాలు అందించకపోతే, వాళ్ళకి ఎంతో కొంత చేదోడు వాదోడుగా ఉండకపోతే అది జరుగుద్దా? అవును. అంటే దీన్నే దొంగలకి నీళ్లు మోయటము, తిండి అందించడం అంటారు దీన్నే. దొంగలకు నీళ్లు మోయటం అంటారు దీన్నే. అర్థమైందండి? హ్మ్. ఇప్పుడు నువ్వు దొంగతనం చేయకపోవచ్చు. దొంగలకి సహకరిస్తే కూడా దొంగతనమే అవుతుంది. అంతే కదా! వాళ్ళకి కూడా శిక్షలు ఉంటాయిగా. శిక్షలు ఉంటాయి. అందుకని అసలు దీంట్లో జరిగిన మోసాల గురించి చెప్తే జస్ట్ 3 కోట్లకి పొలం కొన్నారు. ఈ ట్రస్ట్ సభ్యులే. అందులో ఒకళ్ళు. కొని 18 కోట్లకి ట్రస్ట్‌కి అమ్మారు. అంటే ఈ మధ్యలో మార్జిన్ అంతా ఎవరు తీసుకున్నారు? వీళ్ళు నిజంగా నిజాయితీ పరులైతే, దేవుడి పైన నిజంగా వీళ్ళకి భక్తి పారవస్యం ఉంటే వీళ్ళేం చేయాలి? తక్కువ రేటుకి భూమి వచ్చినప్పుడు తక్కువ రేటుకి ట్రస్ట్‌కి ఇవ్వాలి. ఇవ్వాలి. ఇప్పించాలి డైరెక్ట్‌గా. అసలు మధ్యలో మీ పెత్తనమే ఉంది? హ్మ్. ఎవరైతే అమ్ముతున్నారో వాళ్ళ దగ్గర నుంచి ట్రస్ట్‌కి రిజిస్ట్రేషన్ చేయించేశారనుకోండి అయిపోతది. కానీ మీరు చేసిందేంటి? భూమి మీరొకళ్ళు కొని మీరు ట్రస్ట్‌కి అమ్మారు. పెద్ద మార్జిన్‌కి. ఇక్కడ పెద్ద మార్జినా, చిన్న మార్జినా అని కాదు. అసలు మార్జినే పెట్టుకోవటానికి లేదు. దేవుడు మిమ్మల్ని భయపెట్టడు. అదే. దేవుడు మిమ్మల్ని శిక్షించడు. భయం లేదు. మీకు శిక్షించడా దేవుడు? పాపాలు చేసిన వాళ్ళైనా శిక్షించేది. అంటే సామాన్య భక్తులైనా శిక్షించేది మీలాంటి వాళ్ళని శిక్షించరా? ఈ చంపతరాయి అక్కడ చేసింది ఏంటంటే విరాళాలు వచ్చినాయి. క్యాష్ వస్తే వాటికి చీటీలు ఇచ్చారు. 2 రకాల పుస్తకాలు ఉన్నాయి. ఒకటి ట్రస్ట్‌కి చేరే పుస్తకం. ఇంకొకటి ట్రస్ట్‌కి చారణ పుస్తకం. ఇది ఎవరు చేస్తారో తెలుసా అండి? ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాలనుకునేవాళ్ళు, జీఎస్టీ ఎగ్గొట్టాలనుకునేవాళ్ళు 2 అకౌంట్లు మెయింటైన్ చేస్తారు. వాళ్ళని ఈ జీఎస్టీ ఆఫీసర్సు, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్సు వాళ్ళని అరెస్ట్ చేసి, వాళ్ళ మీద కేసు కట్టి, అరెస్ట్ చేసి, వాళ్ళని జైలు పాలు చేసి, వాళ్ళకి ఇన్నింతలు జరిమానా వేస్తుంటారు బయట. 200, 200%, 300% జరిమానాలు వేస్తారు. మరి ఎంత పర్సెంట్ వేయాలి జరిమానా? నేను రాముడిని కూడా అడుగుతున్నా సూటిగా. ఇప్పుడు నన్ను ట్రోల్ చేసినా పర్వాలేదు. అసలు రాముడు ఎట్లా చూస్తూ ఊరుకున్నాడండి? నాకు అర్థం కాదు. ఏంటి ఇంత దరిద్రమా చేసేది? పాపం దేశం మొత్తం నుంచి కొంతమంది బంగారు ఇటుకలు తీసుకెళ్ళి ఇచ్చారండి. అవును. భక్తి శ్రద్ధలతో. భక్తి శ్రద్ధలతో పారవస్యంతో నెత్తి మీద పెట్టుకుని మోసుకుని వెళ్ళి ఇచ్చొచ్చారు. బంగారు ఇటుకలు లేవు, వెండి ఇటుకలు లేవు. శివసేన వాళ్ళు బంగారం ఇటుకలు ఇచ్చారు. మా ఇటుకలు చూపించండి అని అడుగుతున్నారు. లేదు సమాధానం. ఇంకా ఈ అవినీతి లేదు, ఆ అవినీతి లేదు. మొత్తం 11 మంది మీద వీళ్ళు కేసు రిజిస్టర్ చేశారు. ఒక ఇద్దరిని మినహాయించారు. ఇదంతా ఏంటి అంటే ఇంకో 4 రోజులు పోయేసరికి ప్రజలు మర్చిపోయేసరికి, ప్రజల మతిమరుపు మీద వీళ్ళకి చాలా గట్టి నమ్మకం ఉంటుంది. అయిపోయేసరికి ఒక్కొక్కళ్ళని బయటికి తీసుకొచ్చేస్తారు. కేసు ఉండదు, ఏమీ ఉండదు. అలాంటిది ఒక సంఘటన జరిగిందా అని అనుకోవాలి మనం. ఇదేదో కల్లో జరిగినట్టుంది అసలు అక్కడ అలాంటిది ఏం లేదు అనుకోవాలి. అందుకని ఇది చాలా చాలా దురదృష్టకరమైన విషయము. భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేలాగా, భక్తులు ఎంతో ప్రేమతోనూ, ఇష్టంతోనూ, గౌరవంతోనూ ఇప్పుడు అయోధ్య రామ మందిర నిర్మాణం అనేది ఒక కళ అండి హిందువులకి. ఎంతో గొడవల నేపథ్యంలో ఎట్టకేలకు ఆ రామ మందిర నిర్మాణం జరిగింది.
సో చాలా మంది హిందువులు ఉబ్బి తబ్బిబ్బైపోయారు. అవును. అందుకోసం ఈ టైంలోనే ఎంతో కొంత ఇవ్వాలి. వాళ్ళకి తోచినంత రూపాయే. ఇందులో నా పాత్ర కూడా ఉంది. అవును. అంత ఏమంటారు దేవుడి మీద భక్తి శ్రద్ధలతో లేదండి. ఇచ్చినప్పుడు రామ మందిరం అనే విషయము ఆద్యంతము కుట్రలు కుహాకాలతోనే జరిగింది. కొంతమంది ఇంట్రెస్ట్ కోసమే జరిగింది. అసలు గుడి పూర్తిగా అవ్వకముందు గుడి ఓపెనింగ్ చేయకూడదు అని చెప్పి పండితులు చెప్పారు. ఎలక్షన్స్ ముందు కావాలని ఓపెన్ చేశారు గుడిని. అవును. అవును. ఆ? అట్లాగే ఇట్లాంటి చాలా చాలా ఉన్నాయి. విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ టైంలో కూడా ఇట్లాగే కొన్ని వ్యాఖ్యలొచ్చాయి. అంటే వ్యాఖ్యలు. ఇలా చేయాలి, ఇలా ఇలా చేయకూడదు చేయాలి అని. ఇలా చేయకూడదు అన్నప్పుడు మోడీ మొత్తం తానే కష్టపడి చెమటోడ్చి డబ్బులు సంపాదించి తన డబ్బులతోటే ఆ గుడిని కట్టినట్టు ఆ ఆ విగ్రహాన్ని చెక్కినట్టు ఆయనే అంతా చేసినట్టు పైగా అక్కడికి పిలిచిన వాళ్ళు అక్కడ చేసిన ఓవర్ యాక్షను సెలబ్రిటీల మధ్యలో జరిగింది తప్పితే నా దృష్టిలో అది భక్తుల మధ్యలో జరగల. చాలా దూరంగా ఉంచారు కదండి. దూరంగా ఉంచారు. కంగనా రనౌత్ లాంటి వాళ్ళు ఆ రోజు చేసిన విన్యాసాలు కావచ్చు అన్నీ మనం చూసామండి. ఏదో ఒక రోజు పాపం పండకపోతుందా అనుకుంటే పాపం పండింది. ఇప్పుడు దీనిపైన ఒక రకంగా మేము హిందూ మతాన్ని ఉద్ధరించడానికి బీజేపీ పార్టీ ఉంది, ఆర్ఎస్ఎస్ ఉంది అని వీళ్ళు చెప్పుకుంటున్నారు కదా. అసలు వీళ్ళే నిజానికి బద్ధశత్రువులు ఆ మతానికి కానీ ఈ ఆ భావజాలానికి. భావజాలానికి కానీ ప్రజలకు కానీ వీళ్ళే బద్ధశత్రువులు. ఇప్పుడు కొంతమంది గొంతులు జించుకుని జాతీయ జెండాల గురించి వీటి గురించి వీడియోలు చేస్తున్నారు కదా. ఈ ఈ- ఈ విరాళాల గురించి వీడియోలు చేయరు ఏంటండి మరి? అసలు దాని గురించి ఎవరండి మాట్లాడింది? ఉమ్. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి వార్తలు వచ్చినప్పుడు మనమే గొంతు చించుకుని మాట్లాడుతున్నాం. ఇప్పుడు కోవా బన్నోడి మీదకి వెళ్ళటానికి ఆ, అప్పుడు ఎన్ని ట్రోల్స్ అయ్యాయి. లవ్ జిహాదులని మాట్లాడటానికి ఇవన్నీ వీటికి మీ గొంతులన్నీ పెగులుతాయి. ఇప్పుడు ఇక్కడ జరిగింది అని కేసు కూడా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా మీరు మాట్లాడట్లేదు అంటే అసలు మీరెంత అంధభక్తులు అనుకోవాలా లేకపోతే ఏ భక్తులు అనుకోవాలి? అంటే మీకు ఇష్టమైనయే చూస్తారా మీరు? మీకు ఇష్టం లేని చూడరా? అందుకని ఏది ఏమైనా అంటే సమయం సందర్భం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ హావభావాలు, ఆ డ్రెస్సింగ్, సనాతనం అన్ని చెప్పేవాళ్ళు కూడా. అండ్ మనం ఎక్కడ దాకా ఎందుకండి? తిరుపతి లడ్డు అదే కల్తీ అన్నారు. ఏం చేశారు దాని మీద? ఏం చెప్పారు ఇప్పటి వరకు? ఆ కల్తీ లడ్డు గురించి, ఆ కల్తీకి పాల్పడిన వాళ్ళని ఏమన్నా చేశారా మీరు? ఈ రామ మందిరం విరాళాల విషయం కూడా అంతేనండి. ఇంకో పెద్ద విషయం తీసుకొస్తారు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి. ఇది కేవలం అమాయక భక్తులకి శటగోపం పెట్టినట్టేనా? అంతే. మీరు అన్నట్టుగా కొన్ని రోజులు పోయిన తర్వాత అందరూ ఎట్లయినా మర్చిపోతారు కాబట్టి దీన్ని మరుగున పడేస్తారు అనుకుంటున్నారు. అంతే ఖచ్చితంగా. దేవుడు అంటే ఒక భయం లేదు. అస్సలు భయం లేదు, భక్తి లేదు. దేవుణ్ణి ఎక్కువ నమ్మే వాళ్ళే ఎక్కువ మోసాలు చేస్తారు. కొంచెం కూడా వాళ్ళు ఇది చేయడం లేదు. అస్సలు భయపడట్లేదు. ఎవరు మాట్లాడట్లేదు. ఇది ఇంకా ఇది చూద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.